ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి కళా వెంకట్రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. వైసీపీ ప్రభుత్వం ఆటవిక రాజ్యాంగంగా తయారైందని ఆరోపించారు. ఈ ప్రభుత్వంలో వ్యవస్థలన్నీ భ్రష్టుపట్టిపోయాయన్న ఆయన ఏ వ్యవస్థ కూడా రాజ్యాంగబద్ధంగా అమలు కావడం లేదన్నారు. స్వంత చిన్నాన్న మర్డర్ అయి 3.5 ఏళ్లు అవుతున్నా అతిగతి లేకుండా పోయిందన్నారు. స్వంత చిన్నాన్నకే న్యాయం చేయాలని వారు ఇక రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తాడని విమర్శించారు కళా వెంకట్రావు. ట్యాక్సులు పెంచారు కదా అని అంటే అప్పులు పెరిగిపోతున్నాయి. అప్పులు చేసి కూడా పరిమితులు దాటి కూడా మిగతా రాష్ట్రాల కన్నా పరిమితులు దాటించి మరి అందరూ 7% వడ్డీ ఇస్తుంటే 6% ఇస్తుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 8-9% ఇచ్చి డబ్బు దొరకడమే తడవ తీసుకొస్తున్నారు. ఇది ఎక్కడికి వెళ్తుంది? సారా రేట్లు ఏంటి? మరి ఇంత రేటు మీద సారా కొనుక్కోవాల్సి వస్తుంది. మరి ఆ డబ్బులన్నీ గవర్నమెంట్ ట్యాక్స్కి వెళ్తున్నాయా? లేదు. 2,000 రూపాయల నోట్లన్నీ ఎక్కడికి వెళ్ళాయి? 2,000 రూపాయల నోట్లు ఏవి కనబడడం లేదు, బాగా తగ్గిపోయాయి. ఈ నోట్లన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? దీనికి కూడా ప్రభుత్వం జవాబు చెప్పాలా. మొత్తం మనిషి కొనుగోలు శక్తి ఆంధ్రప్రదేశ్లో తగ్గిపోయింది. 500-400 కూలి అనుకోవడమే తప్ప ఇంటికి వచ్చింది 4 కార్లు కూడా లేవు. 250 రూపాయలు మందే అయిపోతే ఇంకా 150 రూపాయలు ఇంటికి ఏమొస్తుంది?